హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 14th మే 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఓకేనా? ప్రతిరోజు కూడా మనము క్రమం తప్పకుండా కరెంట్ అఫైర్స్ అయితే చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందరూ కూడా. సో సాయంత్రము 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఎప్పుడైనా కూడా క్లాస్ అనేది అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఏ సంస్థ భాగస్వామ్యంతో ఎంపిక చేసిన జిల్లాలో జనాభా ఆధారిత సెరో సర్వీస్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెరో సర్వీస్ అనేటువంటి ఒక కార్యక్రమము. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఏ మరియు బి. ఏంటది? నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు అన్ని రాష్ట్ర ఆరోగ్య విభాగాలతో కలిసి ఈ యొక్క సెరో సర్వీస్ అనేది ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాము. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రాష్ట్ర ఆరోగ్య విభాగాల సహకారంతో ఎంపిక చేసిన జిల్లాలో జనాభా ఆధారిత సెరో సర్వీస్ను ప్రారంభించడానికి సన్నాహాలు అయితే చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్, జీకే బిట్స్ చూద్దాము. ఎన్సిడిసి ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో కలదు. సో దీనికి డైరెక్టర్గా ప్రస్తుతము సుజీత్ కుమార్ సింగ్ ఉన్నారు. ఓకేనా? సుజీత్ కుమార్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ రైల్వే తిరువనంతపురము విభాగము మరియు తపాలా శాఖ ఈ రాష్ట్రంలో అత్యవసర సరుకులను హోమ్ డెలివరీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దక్షిణ రైల్వే మరియు తపాలా శాఖ, ఇండియన్ పోస్ట్. సో ఏ రాష్ట్రంలో మరి అంటే ఆప్షన్ బి, కేరళ రాష్ట్రంలో. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. మే 12, 2020న దక్షిణ రైల్వే తిరువనంతపురం విభాగము మరియు తపాలా శాఖ సర్కిల్ కేరళలో కేరళ సర్కిల్లోని హోమ్ డెలివరీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడానికి మరియు లాక్డౌన్ సమయంలో ప్రజలకు సహాయపడడానికి సరుకులను రవాణా చేయడానికి ఈ రకమైన మొదటి వ్యవస్థను ప్రారంభించింది. సో ఈ సర్వీస్ ద్వారా సరుకును 3.5 టన్నుల ప్యాకేజీలను ఒకేసారి రవాణా చేయడానికి సహాయపడుతుంది అన్నట్లుగా ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో హోమ్ డెలివరీ సర్వీస్ దక్షిణ రైల్వే మరియు ఇండియన్ పోస్ట్ కలిపి. సో నోట్ పాయింట్, జీకే బిట్స్ చూద్దాము. దక్షిణ రైల్వే ఎప్పుడు ప్రారంభించబడింది? 1951 ఏప్రిల్ 14న స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయము చెన్నైలో కలదు. తమిళనాడు యొక్క క్యాపిటల్ సిటీ అయిన చెన్నైలో కలదు. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020 ప్రకారము భారతదేశము 51.5% స్కోర్తో 8వ స్థానంలో నిలిచింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, 74వ స్థానంలో. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. ట్రాన్సిషన్ ఇండెక్స్ ఈటీఐ 2020 ప్రకారము వరల్డ్ ఎకనామిక్ ఫోరము గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020 ప్రకారము భారత్ 51.5 స్కోరుతో 74వ స్థానంలో, స్వీడన్ 74.2%తో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో 73.4 స్విట్జర్లాండ్, తర్వాత ఫిన్లాండ్ 3వ స్థానంలో 72.4%తో మొదటి స్థానంలో నిలిచింది. సో ఏం సర్వే ఇది? గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఓకే, సో కొన్ని ముఖ్యమైన వివరాలు చూద్దాము. WEF, సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? కొలోనీ, జెనీవా, స్విట్జర్లాండ్లో కలదు. దీని యొక్క వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్లాస్ స్వాబ్. ఓకే, క్లాస్ స్వాబ్ అనేటువంటి వ్యక్తి దీనికి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లోన్ ఎంత మొత్తము ఆర్థిక సహాయము అందించింది? ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లోన్ క్రింద భారతదేశానికి ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఆర్థిక సహాయము అందించనుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ, $1 బిలియన్. ఓకే, $1 బిలియన్. వివరాలు చూద్దాము. భారతదేశానికి ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లోన్ను ఏప్రిల్ 30న ఎన్డీబీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ $1 బిలియన్ ఆమోదించారు.
సో మరియు కోవిడ్-19 యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి మరియు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడము దీని యొక్క లక్ష్యము. సో దీన్ని యాక్చువల్గా ఏప్రిల్ 30నే అప్డేట్ చేయడం జరిగింది, కానీ ఇప్పుడు భారతదేశానికి అధికారికంగా వీరు తెలియచేయడానికి ఇక్కడ మనము చూడవచ్చు. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కేవి కామత్ గారు ఫ్రెండ్స్. ఓకే, మన భారతీయుడే కేవి కామత్. నెక్స్ట్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. వీటన్నిటిని కూడా ఏమంటాం ఫ్రెండ్స్ మనము? బ్రిక్స్ కంట్రీస్, అంతే కదా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీటన్నిటిని కలిపి బ్రిక్స్ కంట్రీస్ అంటాం. సో ఈ బ్రిక్స్ కంట్రీస్కి ఆర్థికపరమైన సహాయం చేసి సుస్థిరాభివృద్ధి సాధించడానికే ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ప్రారంభించడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశానికి చెందిన అంతర్జాతీయ విమానాశ్రయం, ఇక్కడ చిన్నగా పడింది ఫాంట్ సైజ్. సో భారతదేశానికి చెందిన అంతర్జాతీయ విమానాశ్రయం స్కై ట్రాక్స్. ఏంటది? స్కై ట్రాక్స్ అవార్డు 2020కి గాను ఎంపిక అయిన విమానాశ్రయం ఏది? స్కై ట్రాక్స్ అవార్డు 2020కి గాను ఎంపికైన అంతర్జాతీయ విమానాశ్రయము ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ సి KIA కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. బెంగళూరు క్యాపిటల్ సిటీ, కర్ణాటక. ఓకే, సో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశం యొక్క మధ్య ఆసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయానికి స్కై ట్రాక్ అవార్డు 2020ను గెలుపొందింది. సో ఇది ప్రపంచంలోనే టాప్ 100 విమానాశ్రయాలు 2020 జాబితాలో 68వ స్థానంలో ఉంది. సో వరల్డ్ టాప్లో అయితే 68వ స్థానంలో ఉంది, ఆసియాలో మాత్రము నెంబర్ 1లో ఉంది. ఓకేనా. సో దీనిలో భాగంగా సింగపూర్ చాంగి విమానాశ్రయం మొదటి స్థానంలో ఉంది. ఓకే, అబౌట్ కర్ణాటక క్యాపిటల్ సిటీస్ బెంగళూరు, చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప గారు. నెక్స్ట్, గవర్నర్ వాజుభాయ్ ఓలా లేదా వాలా అంటారు ఇతన్ని. ఓకే, వాజుభాయ్ వాలా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా అంటాం దీన్ని. ఓకేనా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ క్రమశిక్షణ ప్యానెల్కి తిరిగి ఎన్నిక కాబడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అఖిల్ కుమార్. ఓకే, వివరాలు చూద్దాం. మే 12, 2020 మాజీ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పథక విజేత భారత బాక్సర్ అఖిల్ కుమార్ 39 సంవత్సరాలు ఇతనికి ఇప్పుడు. సో తిరిగి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ క్రమశిక్షణ ప్యానెల్లో చేర్చబడ్డారు, అంటే మళ్ళీ ఆ ప్యానెల్కి ఎన్నుకోబడ్డారు. సో ఆయన గతంలో 2015 నుంచి 2019 వరకు కూడా ఈ ప్యానెల్లో పనిచేయడానికి మనము చూడవచ్చు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎన్నికయ్యారు. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చూద్దాము. అబౌట్ నాడా. సో దీని మోటో ఏంటి? ప్లే ఫేర్ అనేటువంటి మోటో దీనికి ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నాడా నవీన్ అగర్వాల్ గారు ఉన్నారు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, లో కాస్ట్ ఆటోమేటెడ్ రెస్పిరేటరీ అసిస్టెంట్ డివైస్ని IIT మద్రాస్ సహాయంతో రూపొందించిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఏది భారతదేశంలో? ఆన్సర్ ఆప్షన్ సి టీవీఎస్ మోటార్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. మే 12, 2020 టీవీఎస్ తిరుక్కురుంగుడి వెంగళం సుందరం. టీవీఎస్ అంటే ఏంటి? తిరుక్కురుంగుడి వెంగళం సుందరం. సో సుందరం మెడికల్ ఫౌండేషన్, IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ సంయుక్తంగా లో కాస్ట్ ఆటోమేటెడ్ రెస్పిరేటరీ అసిస్టెంట్ డివైస్ని సుందరం వెంటగో అనేటువంటి పేరుతో ప్రారంభించింది. సో వెంటిలేటర్ సౌకర్యాలు అందుబాటులో లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని మనకు తెలియజేశారు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. సో దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే అబౌట్ టీవీఎస్ గ్రూప్. హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ చెన్నై, తమిళనాడు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టీవీఎస్ వేణు శ్రీనివాసన్. డైరెక్టర్ అండ్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ KN రాధాకృష్ణన్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల X ఆకారపు రేడియో గెలాక్సీలలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి మీర్కాట్ అనే టెలిస్కోప్ను ప్రయోగించిన అంతర్జాతీయ సంస్థలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవి. ఏంటది? దక్షిణాఫ్రికా రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ, నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ, ప్రిటోరియా విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ కూడా దీనిపైన
పరిశోధనలు చేసి ప్రయోగించడం అయితే జరిగింది. వివరాలు చూద్దాము. సో ఇదే ఫ్రెండ్స్ అది మీర్కాట్ టెలిస్కోప్. దక్షిణాఫ్రికా రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ SARO అంటారు దీన్ని. నెక్స్ట్ యుఎస్కు సంబంధించినటువంటి నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ. నెక్స్ట్ ప్రిటోరియా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఖగోళ శాస్త్రవేత్తల బృందము మంత్లీ నోటీస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ అనేటువంటి ఒక పత్రికలో ప్రచురించిన అధ్యయనం ప్రకారము మరియు రోడ్స్ విశ్వవిద్యాలయము, ఓకే, రెండు దక్షిణాఫ్రికాలోనే ఉన్నాయి. సో ఈ యొక్క ఎక్స్ ఆకారపు రేడియో గెలాక్సీలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి మీర్కాట్ అనేటువంటి టెలిస్కోప్ను ప్రయోగించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ యువతకు వారి నైపుణ్యంతో ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రారంభించిన వెబ్ పోర్టల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హోప్. ఏంటి ఫ్రెండ్స్? హోప్. వివరాలు చూద్దాం. 13 మే 2020 ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ యువతకు వారి నైపుణ్యంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడానికి హోప్ హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎనీవేర్ అనేటువంటి పోర్టల్ను ప్రారంభించారు. ఓకే, సో ఇతనే ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం ఉత్తరాఖండ్ గురించినటువంటిది. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఈ రాష్ట్రాన్ని అంటే నవంబర్ 9, 2020 ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజధాని డెహ్రాడూన్ తాత్కాలికంగానే ఉంటుంది. సో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మరియు గవర్నర్ బేబీ రాణి మౌర్య గారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము SC/ST నిరుపేదలకు సామాజిక భద్రత కల్పించడానికి సంబల్ యోజనను అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించాయి? సంబల్ యోజన. ఏంటి అది? సంబల్ యోజన. సో ఏ రాష్ట్రము అంటే ఆప్షన్ సి మధ్యప్రదేశ్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, సో ఇక్కడనే వచ్చింది మనకు బిట్టు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంబల్ యోజనను తిరిగి ప్రారంభించారు. పేద మరియు షెడ్యూల్ కుల మరియు షెడ్యూల్ తెగల వర్గాలకు సామాజిక భద్రత కల్పించడం ద్వారా 1903 లబ్ధిదారుల ఖాతాకు 41.33 కోట్ల రూపాయలను బదిలీ చేశారు. ఓకేనా? అబౌట్ మధ్యప్రదేశ్. క్యాపిటల్ సిటీ ఈజ్ భోపాల్. గవర్నర్ లాల్జీ టండన్. ఓకే, లాల్జీ టండన్. నెక్స్ట్. కోవిడ్ మహమ్మారి కారణంగా సామాజిక దూరం పాటించడానికి ఐ ఫీల్ యూ, ఏంటది? ఐ ఫీల్ యూ బ్రాస్లెట్ను అభివృద్ధి చేసిన ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆప్షన్ ఏ ఇటలీలోనే ఉంది ఫ్రెండ్స్, పేరులోనే ఆన్సర్ ఉంది. వివరాలు చూద్దాము. జెనీవాకు చెందిన ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో యాక్చువల్గా ఈ ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇటలీలో ఉంది, బట్ ఇది జెనీవాకు చెందింది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో జెనీవాకు చెందినటువంటి ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సామాజిక దూరం కోసము ఐ ఫీల్ యూ బ్రాస్లెట్ను అభివృద్ధి చేసింది. ఈ బ్రాస్లెట్ వినియోగదారులకు సామాజిక దూర నియమాలను అందించడంలో సహాయపడుతుంది. కరోనా వైరస్ లాక్డౌన్ నుంచి రక్షణ కోసము చర్యలు క్రమంగా ఎత్తివేయబడుతున్నందున బ్రాస్లెట్ అభివృద్ధి చేసింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇటలీ ఎవరున్నారు ఫ్రెండ్స్? సెరిగియో. ఎవరు? సెరిగియో మ్యాటరెల్లా ట్రెండింగ్. సెర్గియో మ్యాటరెల్లా ట్రెండింగ్. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇటలీ రోమ్. ఓకే, రోమ్. నెక్స్ట్ వన్. ద కరెన్సీ ఆఫ్ ఇటలీ ఇటాలియన్ లీరా. ఓకే, లీరా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా డీజీ డైరెక్టర్ జనరల్గా నియమితులైన IAS అధికారి ఎవరు? అధికారి లేదా అధికారిని? ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యావతి IAS. వివరాలు చూద్దాము. IAS అధికారి వి విద్యావతి 2020 మే 12 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. సో ఈమె 1991 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ చెందినటువంటి అధికారి. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాము, చాలా ఇంపార్టెంట్. సో దీన్ని స్థాపించిన వారు ఎవరు ఫ్రెండ్స్? ఫౌండర్ వచ్చేసి అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అప్పుడు బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా ఉండేవారు. నెక్స్ట్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫౌండెడ్ ఇన్ 1861 1861. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూఢిల్లీలో కలదు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని ఏ నెల నుంచి ప్రారంభించున్నారు? అప్డేటెడ్ పాయింట్ జస్ట్ ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ 1 hour బ్యాక్ నిర్మలా సీతారామన్ గారు, ఓకే, మన ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం అయితే జరిగింది. సో నిన్న భారతదేశానికి సంబంధించినటువంటి 20 లక్షల కోట్లు
బడ్జెట్ను అంటే ప్యాకేజ్ని అయితే ప్రకటించడం జరిగింది కదా. సో అందులో భాగంగా దేనికి ఎంత అని చెప్పేసి కొన్ని వివరిస్తూ అందులో భాగంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఆగస్టు నుంచి అమల్లోకి రానుంది. ఓకే, వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. ఆగస్టు నాటికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ రేషన్ కార్డు ఉన్నవారు అంటే ఒక రేషన్ కార్డు ఉన్నవారు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఒక నెలకి 5 కిలోల చొప్పున బియ్యము గోధుమలు పంపిణీ చేస్తాం. ఒక కార్డుపై కిలో పప్పు ధాన్యాలు, రేషన్ కార్డు లేని వారు కూడా బియ్యం గోధుమలు పప్పు పొందవచ్చు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. రేషన్ కార్డ్ పోర్టబిలిటీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఆగస్టు నాటికి ఒకే దేశం ఒకే కార్డు విధానం అమలులోకి తీసుకొస్తాం. ప్రస్తుతము 63 కోట్ల మంది ఈ కార్డు వెసులుబాటు వస్తుంది అని చెప్పేసి అధికారికంగా తెలియజేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రుల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ఏ కేంద్రీయ బ్యాంక్ 436.69 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నాబార్డ్. ఓకే, అగ్రికల్చర్ బ్యాంక్ ఇది నాబార్డ్. సో దీనికి వివరాలు చూద్దాము. ఆసుపత్రుల అభివృద్ధికి నాబార్డ్ నిధులు. సో సామాజిక ప్రాంతీయ ఆసుపత్రుల అభివృద్ధికి 436.96 కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సో ఈ నిధులలో 3 ప్రాంతీయ ఆసుపత్రులు, 89 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఒంగోలు మాతా శిశు సంరక్షణ వైద్యశాలలో పనులు చేపట్టనున్నారు. సో ఫ్రెండ్స్ దీనికి మిస్ అయింది ఫ్రెండ్స్, యాక్చువల్గా జీకే బిట్స్ పెట్టడం మర్చిపోయాను. సో మీకు తెలిసింది ఇక్కడ మెన్షన్ చేయండి. నాబార్డ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఓకే, నాబార్డ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఆల్రెడీ మనము ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. దీని చైర్మన్ కూడా ఎవరు? సో అన్నీ కంపల్సరిగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? సో నేను క్విజ్లో మనం ప్రతిరోజు టెస్ట్ చూస్తున్నాం కదా, ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ టెస్ట్, అందులో నేను మెన్షన్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఎంతమందికి తెలుసో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఆన్సర్ నాబార్డ్. సో అంతేకాకుండా అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఈరోజు. జమ్మూ కాశ్మీర్లో 4G సేవలను పునరుద్ధరించడానికి హై పవర్ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కమిటీకి ఏ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాయకత్వం వహించారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఏంటి? గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోమ్ మినిస్టర్ ఫ్రెండ్స్. ఓకే, హోమ్ మినిస్ట్రీ. నెక్స్ట్ వన్, రెండవసారి మెరిలేబోన్ క్రికెట్ క్లబ్, MCC అంటారు దీన్ని. సో దీనికి అధ్యక్షుడిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి పేరేంటి? సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా దీన్ని, ఎవరు? ఆప్షన్ సి, కుమార్ సంగకారా, శ్రీలంక క్రికెటర్. నెక్స్ట్, అటల్ పెన్షన్ యోజన క్రింద 5 సంవత్సరాలు పూర్తయిన చందాదారులను సో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి, అంతేకాకుండా చాలామంది చందాదారులు కలిగినటువంటి, సో ఈ యొక్క అటల్ పెన్షన్ యోజనలో చందాదారులుగా ఉన్నటువంటి స్త్రీ పురుష నిష్పత్తి ఎంత, లేదా పురుషుల యొక్క మరియు స్త్రీల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంది ఈ యొక్క అటల్ పెన్షన్ యోజనలో? ఓకేనా? దీని ద్వారా లబ్ధి పొందున్న, సింపుల్గా చెప్పాలంటే అటల్ పెన్షన్ యోజన ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల నిష్పత్తి చూసినట్లయితే పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు? సింపుల్. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 1, 57% పురుషులు, 43% స్త్రీలు ఉన్నారు. ఓకే, ఆల్రెడీ నేను చెప్పుకున్నాను దీనికి సంబంధించి. భారతదేశం మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన SARS-CoV-2 ఎలిసా టెస్ట్ కిట్ను తయారు చేయబోయే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏది? లేదా కనుగొనండి క్రింది వాటిలో. ఆల్రెడీ నిన్ననే చెప్పుకున్నాం మనం దీని గురించి. ఆప్షన్ సి, క్యాడిలా హెల్త్ కేర్. నెక్స్ట్ వన్, అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీని పరీక్షించడానికి జీమ్గ్యూస్ 201 మరియు 202 అనే 2 ఉపగ్రహాలను ప్రయోగించిన దేశం ఏది? జింగ్యూన్. ఆన్సర్ ఆప్షన్ 3, చైనా. నెక్స్ట్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆప్కే ద్వార్ యోజన, మీ ఇంటి వద్దనే FIR ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏంటి? సో నిన్నటి కరెంట్ అఫైర్స్ చూసిన వాళ్ళు మ్యాక్సిమం ఆన్సర్ చేయగలుగుతారు వీటన్నిటిని. ఆన్సర్ ఆప్షన్ 1, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ఆసియా ఓషియానియా జోన్ ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్ 2020ని గెలుచుకున్న మొదటి భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి లేదా క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ 2, సానియా మీర్జా. ఓకే, నెక్స్ట్ వన్, CSIR ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీచే అభివృద్ధి చేయబడిన నాన్ ఇన్వాసివ్
బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ వెంటిలేటర్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 స్వాత్వాయు బీపప్ అంటారు దీన్ని. ఎయిర్ ప్రెషర్ అంటే బీపప్ అంటే ఒక చిన్న సౌండ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, స్వాత్వాయు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ మరియు నర్సింగ్ నౌ అనేటువంటి సంస్థల భాగస్వామ్యంతో మొదటిసారిగా ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ నర్సింగ్ 2020 నివేదికను విడుదల చేసిన ప్రపంచ సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, విద్యార్థుల బాధను తొలగించడానికి హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిషా హెల్ప్ లైన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 భరోసా. ఓకే, భరోసా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూద్దాము. సో ఐ హోప్ అందరికీ కూడా మన జీకే బిట్స్ చాలా బాగా నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. సో మీరు జీకే కూడా కవర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, గమనించాలి, ఇక్కడ కరెంట్ అఫైర్స్తో పాటు జీకే కూడా మనం కవర్ చేస్తున్నాం. సో చాలా మంచి అవకాశం కాబట్టి సో మీ ఫ్రెండ్స్ అందరిని మన ఛానల్కి కనీసం ఒకరినైనా ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ప్రతిరోజు మనకు 6 నుంచి 10,000 మధ్య వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో వ్యూస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది దీని ద్వారా లాభం పొందుతున్నారు, ఎంతమందికి మన క్లాసు యూస్ఫుల్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్. ఓకే, ప్రతిరోజు కూడా పీడిఎఫ్ ఫైల్ అయితే అందచేయడం జరుగుతుంది, అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో టెస్ట్ మొత్తం రాసిన తర్వాత ఆన్లైన్ టెస్ట్ లింక్ కూడా ఉంటుంది, దాని క్రిందనే ఆన్లైన్ పీడిఎఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మంత్లీ మ్యాగజైన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అందరూ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్విక్ రివ్యూ చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఏ సంస్థ భాగస్వామ్యంతో ఎంపిక చేసిన జిల్లాల్లో జనాభా ఆధారిత సెరో సర్వేను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ అన్ని రాష్ట్రాల ఆరోగ్య విభాగాల సహకారంతో. నెక్స్ట్ వన్, దక్షిణ మధ్య రైల్వే తిరువనంతపురం విభాగం మరియు తపాలా శాఖ ఈ రాష్ట్రంలో అత్యవసర సరుకులను హోమ్ డెలివరీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఏ రాష్ట్రంలో మరి? కేరళ. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020 ప్రకారము భారతదేశము 51.5 స్కోర్తో ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి 74వ స్థానంలో. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 74. నెక్స్ట్ వన్ చూద్దాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి ఎమర్జెన్సీ అసిస్టెంట్ ప్రోగ్రామ్ లోన్ క్రింద ఎంత మొత్తము ఆర్థిక సహాయం అందించనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ $1 బిలియన్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశానికి చెందిన అంతర్జాతీయ విమానాశ్రయము స్కై ట్రాక్స్ అవార్డు 2020కి గాను ఎంపికైంది. భారతదేశానికి చెందిన ఏ అంతర్జాతీయ విమానాశ్రయము? ఆన్సర్ KIA కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయము కర్ణాటకలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా క్రమశిక్షణ ప్యానెల్కి తిరిగి ఎన్నిక కాబడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అఖిల్ కుమార్. నెక్స్ట్ వన్, లో కాస్ట్ ఆటోమేటెడ్ రెస్పిరేటరీ అసిస్టెంట్ డివైస్ని IIT మద్రాస్ సహాయంతో రూపొందించిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఏది? ఏంటి ఫ్రెండ్స్? TVS. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల X ఆకారపు రేడియో గెలాక్సీలలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి మీర్కాట్ అనే టెలిస్కోప్ను ప్రయోగించిన అంతర్జాతీయ సంస్థలు ఏవి అంటే అన్నీ కూడా సరైనవే. దక్షిణాఫ్రికా రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ, నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ, ప్రిటోరియా విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ యువతకు వారి నైపుణ్యంతో ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రారంభించిన వెబ్ పోర్టల్ ఏది? ఏంటి ఫ్రెండ్స్? హోప్. సో దీనికి క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, హోప్కి హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎనీవేర్. సో జీకే బిట్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూడండి. సో జీకే బిట్స్లో గమనించండి ఫ్రెండ్స్, అన్ని రాష్ట్రాల ఇన్ఫర్మేషన్స్ని కవర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇకపైన. ఓకే, సో ఎక్కడైనా అనవసరమైనటువంటి అంటే ఏదైనా అంటే జీకే బిట్ రానటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, గమనించారు మీరు, అక్కడ జీకే బిట్ ఇవ్వవలసిన అవసరం లేదు. సో అలాంటి కాడే ఏం చేస్తానంటే ఏదైనా రాష్ట్రానికి కానీ ఏదైనా ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ కానీ జీకే బిట్
పొందుపరచడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అక్కడ కూడా మనము మిస్ చేయొద్దు. ఓకే, అక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ నిరుపేదలకు సామాజిక భద్రత కల్పించడానికి సంబల్ యోజనను తిరిగి ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. కోవిడ్ మహమ్మారి కారణంగా సామాజిక దూరం పాటించడానికి ఐ ఫీల్ యూ బ్రాస్లెట్ను అభివృద్ధి చేసిన ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇటలీలో ఉంది. ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇటలీలో ఉంది, కానీ ఇది జెనీవాకు చెందినటువంటి సంస్థ. సో అది సెకండరీ. సో ఇటాలీలోనే ఉంది ప్రస్తుతం. ఇటీవల కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా నియమితులైన ఐఏఎస్ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, విద్యావతి ఐఏఎస్. ఎవరు ఫ్రెండ్స్? విద్యావతి ఐఏఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని ఏ నెల నుంచి ప్రారంభించనున్నట్లుగా అధికారికంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆగస్ట్ నుంచి. ఎప్పటి నుంచి? ఆగస్ట్ నుండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రుల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ఏ కేంద్రీయ బ్యాంక్ 436.96 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, నాబార్డ్. ఏంటది? నాబార్డ్. సో నాబార్డ్కి సంబంధించినటువంటి ఆన్సర్ మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్ చూద్దాము. జమ్మూ కాశ్మీర్లో 4G ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడానికి హై పవర్ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఈ కమిటీకి ఏ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాయకత్వం వహించారు? ఆన్సర్ హోమ్ మినిస్ట్రీ. ఓకే, గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్. రెండవసారి మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ MCC అధ్యక్షులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వ్యక్తం చేసినటువంటి వ్యక్తి పేరు ఏంటంటే? ఆప్షన్ సి, కుమార సంగక్కార, శ్రీలంక క్రికెటర్. నెక్స్ట్ వన్. అటల్ పెన్షన్ యోజన క్రింద 5 సంవత్సరాలు పూర్తయిన చందాదారులు నమోదు లెక్కలను మనం చూసినట్లయితే అందులో పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి ఎంత ఉంది? పురుషులు 57%, స్త్రీలు 43%గా ఈ యొక్క నిష్పత్తి అయితే ఉంది ఇక్కడ. నెక్స్ట్ వన్. భారతదేశం మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన SARS-CoV-2 ఎలిసా టెస్ట్ కిట్ను తయారు చేయబోయే ఫార్మాస్యూటికల్ కంపెనీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఆప్షన్ 3, క్యాడిలా హెల్త్ కేర్. నెక్స్ట్ వన్. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీని పరీక్షించడానికి జింగ్యూన్ 201 మరియు 02 అనే 2 ఉపగ్రహాలను ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, చైనా. ఓకేనా, చైనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆప్కే ద్వార్ యోజన, మీ ఇంటి వద్దకే FIR అనేటువంటి వినూత్న పథకాన్ని ప్రారంభించిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది? నిన్న చెప్పుకున్నాం కదా, ఆప్షన్ 1, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్. ఓసియానియా జోన్ ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్ 2020ని గెలుచుకున్న మొదటి భారత టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, సానియా మీర్జా. నెక్స్ట్ వన్ చూద్దాం. CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీచే అభివృద్ధి చేయబడిన నాన్ ఇన్వాయిస్ బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ వెంటిలేటర్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2, స్వాత్ వాయు. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ మరియు నర్సింగ్ నావ్ భాగస్వామ్యంతో మొదటి ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్ నర్సింగ్ 2020 నివేదికలను విడుదల చేసిన ప్రపంచ సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 4, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్. విద్యార్థుల బాధను తొలగించడానికి HRD మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిషా హెల్ప్ లైన్ పేరేంటి? ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 4, భరోసా. ఓకే, భరోసా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు కూడా ఈ విధంగానే మనము మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే రెండింటిని కూడా అప్డేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇకపై నుంచి జీకేను కూడా చాలా పగడ్బందీగా మీకు అందజేస్తాను ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే విధంగా. ఓకేనా? సో ఎవరు కూడా మిస్ చేయదు, ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో క్లాస్ అనేది ఉంటుంది కంపల్సరిగా. సో క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆన్లైన్ టెస్ట్ కూడా రాయండి. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెస్ట్ రాసిన తర్వాత PDF డౌన్లోడ్ చేసుకోండి. PDF డౌన్లోడ్ చేసిన తర్వాత మంత్లీ మ్యాగజైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. 2019 నుంచి మే వరకు కూడా మే మ్యాగజైన్ కూడా అందజేస్తాను. మేది కూడా మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.